శివ 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 నిన్నే ఎక్కడున్నావు? ఈ రోజు నువ్వు నా ముందుకొస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నిన్నెప్పటికీ నమ్మను. శివవైతే నా ముందుకు రా. శివ చూసావు మావయ్య, ఆ ఫోటో చూడగానే గతం గుర్తొచ్చినట్టుంది. గుండెల్లో ఉన్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది. వాసుదేవరావుకి మనుషులంటే అభిమానం ఎక్కువమ్మా. అందులోనూ ప్రాణ స్నేహితుడు, రక్తం పంచుకు పుట్టకపోయినా ఊర్మిళని సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాడు కదా. వాళ్ళని చూస్తే కన్నీళ్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాకు కనిపిస్తానని చెప్పి ఎందుకిలా దోబూచులాడుతున్నావు? మళ్ళీ ఈ ఫోటో ఏంట్రా? నాన్న, అది మన గతం, దాని గుర్తు నాన్న. అప్పుడు మనందరం కలిసి ఉన్నాం అనడానికి గుర్తు, అందరూ ఆనందంగా ఉన్నామని చెప్పడానికి గుర్తు. ఆ గుర్తే నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను మీ ముందుకు రాలేకపోతున్నాను నాన్న, కానీ తప్పకుండా ఒకరోజు మీ ముందుకు వచ్చి తీరుతాను. నేను కనిపించి తీరుతాను. చూడు, నీకిదే ఫైనల్ గా చెప్తున్నాను. నువ్వు నా ముందుకు వస్తేనో నేరుగా మాట్లాడితేనో అప్పుడే నువ్వు శివ అని నమ్మేది. అర్థమైందా? ఏంటి నాన్న ఇది? ఆ ఫోటో నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? ఆ గతం మనకి తప్ప ఇంకెవరికైనా తెలిసే అవకాశం ఉందా? ఇప్పటికైనా మీకు నా మీద నమ్మకం కలగట్లేదా నేనే శివ అని? చూడండి, ఆ ఫోటో తీసుకెళ్ళి ఊర్మిళ అత్తయ్య వాళ్ళకివ్వండి. నా గురించి చెప్పండి, నన్ను క్షమించమని అడగండి. అత్తయ్య నన్ను క్షమిస్తేనే నేను మీ ముందుకు రాగలను. ప్లీజ్ నాన్న, మీకు దండం పెడతాను, వెళ్ళండి నాన్న. ఇది మీ కొడుకు కోరుకుంటున్న మొదటి కోరిక. మీకు దూరంగా ఉన్నాననుకోకండి, మీకు దగ్గరవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నం. అందరూ నన్ను క్షమిస్తే అప్పుడు ఆనందంగా మీ ముందుకొస్తాను. ఊర్మిళ, ఇంకా ఎంతసేపే? ఏం చేస్తున్నా? ఒక 100 మందికి వంట చేసి వారుస్తున్నావా ఏంటి? నువ్వు బయటకు వస్తే అందరికి నేను వంట చెయ్యాలి. ఏంటి బామ్మ, వంటగదిలోకి వెళ్లకుండా ఇక్కడి నుంచి అమ్మతో మాట్లాడుతున్నావు? వంటగదిలోకి ఎవరూ రాకూడదని మీ అమ్మ కండిషన్ పెట్టిందే. లోపల ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. తను వంట చేస్తున్నట్టుంది, ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. నన్నేమో రావద్దంటుంది. అందుకే ఇక్కడ నిలబడి పిలుస్తున్నాను. అదేంటి బామ్మ, ఎప్పుడు లేని అమ్మ వంట చేయడం ఏంటి? అయినా మేము వచ్చేస్తామని చెప్పాను కదా బామ్మ. వచ్చాక నేనే వంట చేస్తాను కదా. అనవసరంగా అత్తయ్య ఎందుకు చేస్తున్నారు? బామ్మ వద్దనే అన్నారు, కానీ అత్తయ్య ఏదో స్పెషల్ చేస్తున్నట్టున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారో. ఊర్మిళ వంట కూడా అమోఘంగా ఉంటుందమ్మా. తిని చాలా ఏళ్లయింది. ఈ రోజు తృప్తిగా తిందాం. మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారు కదా. ఉండండి, ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదు, ఆవిరైపోతుంది. యుద్ధానికి వెళ్లిన వాడు కోడిని చంపి తెచ్చినట్టు ఎంతసేపు నువ్వు వంటగదిలో ఉండి చేసింది ఇదే? అవును, ఇది నా కోడలకు ఇష్టమైన స్వీటు. అందుకే నా చేత్తో నేనే స్వయంగా చేశాను. ముందు తనకి తినిపించి మీ అందరికి ఇస్తాను. భాను, ఇలా రా. పర్లేదు అత్తయ్య, అందరికీ ఇవ్వండి. ముందు ఇలా కూర్చో. నువ్వు
నోరు తెరు. ఆ, ఆ, ఎలా ఉంది భాను? అమ్మ చేత్తో తిన్నంత మధురంగా ఉంది అత్తయ్య. ఇది స్వీట్లా అనిపించట్లేదు, మీ చేత్తో పెడుతున్న అమృతంలా ఉంది. ఇప్పుడు మీరు కూర్చోండి అత్తయ్య. ఎందుకు భాను? అత్తయ్య, ఏంటి ఆంటీకి ఇష్టమైన స్వీట్ ఏమైనా చేసి తీసుకొచ్చావా ఏంటి? ఏముందా బాక్స్లో? ఆంటీని ఎందుకు కూర్చోమంటున్నావు? చెప్తా గాని అత్తయ్య, ముందు మీరు కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళ కళ్ళు మూసుకోండి చెప్తాను. అత్తయ్య, నోరు తెరవండి. ఎలా ఉంది అత్తయ్య? కట్టెల పొయ్యి మీద చేసినటువంటి చక్ర పొంగలి. ఆ అత్తయ్య, ఇలా చేసిన చక్కెర పొంగలంటే మీకు ఇష్టమని మొన్న నాన్న చెప్పారు కదా, అందుకే చేసి తీసుకొచ్చాను. బావుందే. నీకిష్టమని ఊర్మిళ ఇక్కడ స్వీట్ చేసింది, ఊర్మిళకి ఇష్టమని నువ్వు అక్కడి నుంచి చక్కెర పొంగల్ చేసుకుని తీసుకొచ్చావు. మీ ప్రేమానురాగాలు చాలా బాగున్నాయి. అన్నీ బాగుంటాయి. ఇంకా సేపట్లో ఇక్కడ అణుబాంబు పేలుతుందనేది మీకు తెలియదు కాబట్టి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు. ఈ ఆనందం కొన్ని క్షణాల్లోనే ఆవిరైపోతుంది. ఈ ఇంట్లో ఒక భూకంపం రాబోతుంది. సరేనమ్మా, అడగటం మర్చిపోయాను. వాసుకి ఎలా ఉంది? బాగానే ఉన్నారు మావయ్య. చిన్న దెబ్బే. ఆయన బయటకు చెప్పకపోయేసరికి రాము కూడా కంగారు పడింది. మేము జాగ్రత్తలు చెప్పి వచ్చాము. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారే, చిన్న దెబ్బైనా జాగ్రత్తగా ఉండమని చెప్పావుగా మీ నాన్నకి. చెప్పాను బామ్మ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిజం ఇప్పుడు నేను ఎలా చెప్పాలి? సరైన సమయానికి వచ్చావు వాసుదేవరావు. ఇది కదా నాకు కావాల్సింది. ఇప్పుడు కదా ఈ ఆనందం ఆవిరైపోతుంది. అన్నయ్య,